నర్సింగ్ యాదవ్ గారు ఆధ్వర్యంలో గణేష్ ఆహ్వాన్ సందర్భంగా విచ్చేస్తున్న భక్తులు బస్తీ వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం.
ఈరోజు మన బేగంపేటలో వినాయకుని ఆగమనం స్టార్ట్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న నర్సింగ్ యాదవ్ అన్న కావచ్చు, మిగతా మిత్రులు అందరు కలిసి ఈ వినాయకుని ఉత్సవం ఇంకా గ్రాండ్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ దేవదేవుని వినాయకుని ఆశీర్వాదం కూడా ఈ అందరిపైన ఉండాలి. దాంతోపాటు ఈ బేగంపేటలో ఉన్న ఈ బస్సు ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరి మీద ఉండి వాళ్ళందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈరోజు కంటోన్మెంట్ వాటూల రసూల్పుర ఇంద్రమ్మ నగర్ లా నర్సింగ్ యాదవ్ గణేషుని తీయడం 31వ సంవత్సరం జరగడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే దినాల్లో కూడా ఇటువంటి వినాయక చవితిని ఇంకెన్నో చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ముఖ్యంగా అన్న రాజ్ కుమార్ అన్న ఖైరతాబాద్ ఇన్ఛార్జ్ గణేషునికి వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లనే అక్కడ కూడా వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. రాబోయే దినాలలో ఇటువంటి వినాయక చవితి ఇంకా మంచిగా జరగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా కంటోన్మెంట్ వార్డ్ 2 అంటే పెద్ద స్లమ్ ఇది. ఈ స్లమ్ లా ఇంత పెద్దగా చేయాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలా. దానికి దేవుని ఆశీర్వాదం ఉంది కాబట్టి ఈరోజు నర్సింగ్ యాదవ్ ఇంత పెద్దగా చేస్తుంది. కాబట్టి దేవుడు ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ఇంకా ఇటువంటి పండుగలు ఇంకెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం నర్సింగ్ యాదవ్ గారు ఆధ్వర్యంలో గణేష్ ఆగమన్ సందర్భంగా విచ్చేస్తున్న భక్తులు బస్తీ వాసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరి ఈ విగ్రహం తయారు చేసిన మరి అరుణ్ దాదా గారికి మరొకసారి ముంబై కళాకారు అరుణ్ దాదా గారు తయారు చేశారు ఈ చక్కటి విగ్రహాన్ని. మరి ఒకసారి జై బలో గణేష్ మహారాజ్ కి నరసింహకి ధన్యవాదములు. మైక్ కంటే ఎక్కువ వినబడాలి, కంటే తక్కువ కాదు. హలో రసల్పురా, ఫస్ట్ కంటే మరీ ఘోరం ఉన్నారు. తినలేరా? నర్సింగ్ యాదవ్ అన్నకి రసల్పుర రాజా నర్సింగ్ యాదవ్ అన్నకి బ్యాటరీ లెక్క కొంచెం ఛార్జింగ్ పెట్టాలి. రెడీ? మా శిరీష గారు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ వచ్చేస్తుంది. That's